రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి అనుమానాలపై ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సరకు ప్రభుత్వ పథకాలు ఎలాంటి సంబంధం లేదని చెప్పారనమాట. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పత్రాల డిజిటలైజేషన్పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ప్రక్రియ తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు మాత్రమే, ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదు. సర్వేకు మరో 5 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆగస్టు 3 లోపు 100% ఫారాలు డిజిటలైజేషన్ చేయాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76% పత్రాలు ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో 90% గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగింది. ఇంకా మనకి ఖానాపూర్, బాల్కొండ, ఎల్లారెడ్డి, హుజూర్నగర్, నర్సంపేట, వర్ధనపేట, పరకాల, బౌద్ధ్ నియోజకవర్గాల్లో 100% డిజిటలైజేషన్ పూర్తయింది. శేర్లింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అందువల్ల వివరాలు అన్నీ ఇచ్చినట్లయితే సంక్షేమ పథకాలు ఆపేస్తారని ఎవరు భయపడొద్దని, సంక్షేమ పథకాలకని ఈ ఓటర్లో లెక్కలకు సంబంధించి సంబంధం లేదని నేనైతే తెలియజేశారనమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.